బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనూహ్య మలుపు తిరుగుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాలకు గాను టీవీకే 108 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే పూర్తి మెజారిటీకి అవసరమైన 118 సీట్లకు ఇంకా 10 సీట్లు తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు విజయ్ ఎవరి సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఉన్న సమీకరణాలను బట్టి చూస్తే విజయ్ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో జతకట్టే అవకాశాలున్నాయి. ఎన్నికలకు ముందు ఈ రెండు పార్టీలు కూడా డిఎంకే కూటమిలో భాగంగా ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు డిఎంకే కూటమిలోని మరికొన్ని పార్టీలు విజయ్తో చేతులు కలిపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్కు తమిళనాడులో 5 సీట్లు వచ్చే అవకాశం ఉంది. సిపిఐకి 2, సిపిఎంకు 1, డిఎండికేకు 1, వికేసీకి 1 సీటు దక్కే అవకాశం ఉంది. ఇవన్నీ కలిపితే 10 సీట్లు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో డిఎంకేలోని అన్ని మిత్రపక్షాలు టీవీకే గూటికి చేరొచ్చు. ఇదే కాకుండా అన్నా డిఎంకే కూటమిలోని పిఎంకే 6 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. పిఎంకే కూడా విజయ్కి మద్దతు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. ఎన్నికల ముందు టీవీకే కాంగ్రెస్ మధ్య పొత్తు కుదురుతుందనే వార్తలు వచ్చాయి. రాహుల్ గాంధీ విజయ్లో కొన్ని సందర్భాల్లో ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. ఈ అన్ని పరిణామాలను చూస్తే కాంగ్రెస్తో విజయ్ పార్టీకి తప్పకుండా పొత్తు కుదిరే అవకాశాలే ఎక్కువ. తమిళనాడు ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ దేశవ్యాప్తంగా ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సుమారు 110 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండటం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పునకు సంకేతంగా మారింది. ఈ పరిణామాల ప్రభావం స్టాక్ మార్కెట్లపైన స్పష్టంగా కనిపిస్తోంది. తమిళనాడులో రాజకీయ మార్పుల ప్రభావం మీడియా రంగంపై కూడా పడింది. సన్ టీవీ నెట్వర్క్ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. ఒక దశలో దాదాపు 9.5% వరకు క్షీణించి 547 రూపాయల స్థాయికి దిగజారాయి. తర్వాత కూడా పూర్తిగా కోలుకోకపోయి మధ్యాహ్నం వరకు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. డిఎంకేతో అనుబంధం ఉన్న వ్యాపార సమూహంగా భావించే ఈ కంపెనీపై పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల ఈ పతనం చోటు చేసుకున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాల్లో డిఎంకే, అన్నా డిఎంకే ఆధిపత్యం కొనసాగుతుండగా ఈసారి పరిస్థితి పూర్తిగా మారింది. టీవీకే పార్టీ ఊహించని స్థాయిలో ముందంజలో ఉండటం, డిఎంకే 3వ స్థానానికి పడిపోవడం మార్కెట్లను ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా డిఎంకేకు సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యాపార సంస్థలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. పెట్టుబడిదారులు కొత్త రాజకీయ పరిస్థితులపై స్పష్టత వచ్చే వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు ఫలితాల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లలో కూడా కనిపించింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన బిఎస్ఈ సెన్సెక్స్ ఒక దశలో భారీగా పెరిగిన తర్వాత లాభాలు తగ్గిపోయాయి. మధ్యాహ్నం సమయానికి స్వల్ప లాభాలతో కొనసాగుతోంది. అలాగే నిఫ్టీ 50 కూడా ప్రారంభ లాభాలను కొంత కోల్పోయినా ఇంకా పాజిటివ్లోనే ఉంది. కొన్ని ప్రధాన కంపెనీలు లాభాల్లో కొనసాగుతుండగా మరికొన్ని నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.